కొత్త పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన మార్కును చూపించబోతున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య అనుసంధానంగా మంత్రులు వ్యవహరించాలని నిర్ణయించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పార్టీ కేడర్కు మంత్రులకు మధ్య వారధి నిర్మించబోతున్నారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య ఉన్న దూరాన్ని తగ్గించే ప్రయత్నం చేయబోతున్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. పార్టీ అధికారంలోకి వచ్చిన నియోజకవర్గ స్థాయిలో పార్టీ క్యాడర్ అనేక సమస్యలు ఎదుర్కొంటుంది. దానికి పరిష్కారం చూపడంలో పార్టీ లోకల్ నాయకులు విఫలమవుతున్నట్లు కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. దానికి చెక్ పెట్టేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమైంది. అటు ముఖ్యమంత్రి సైతం తమని అధికారంలోకి తీసుకొచ్చిన క్యాడర్ కోసం ఏదైనా చేయాలనే తపనతో ఉన్నారు. తమని గెలిపించి క్యాడర్ను రానున్న లోకల్ బాడీ ఎన్నికల్లో గెలిపిస్తేనే తాము గెలిచినట్లని రేవంత్ పలు సందర్భాల్లో తన మనసులో మాటను బయటపెట్టారు. ముఖ్యమంత్రిగా నేను, పిసిసి అధ్యక్షుడిగా మీరు సమన్వయం చేయాలి. ఇప్పటి వరకు జరిగిన ఎన్నికలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు ఇవన్నీ నాయకులకు సంబంధించినవి. నాయకులు ఎట్లో గట్ల నడుస్తుంది, కానీ కార్యకర్తలు కష్టాలలో ఆ కార్యకర్తల్ని గెలిపించి వాళ్ళని సర్పంచులుగా చేయాల్సింది, ఎంపీటీసీలుగా గెలిపించాల్సింది, జడ్పీటీసీ, ఎంపీవి, జిల్లా పరిషత్తులు చేయాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. అన్నిటికంటే గురుతరమైన బాధ్యత, బరువైన బాధ్యత ఇదే. ఈరోజు మీ భుజాల మీద అది ఉన్నది. అందరినీ సమన్వయం చేయండి. గ్రామ గ్రామాన కార్యకర్తలు జెండా మోచినోళ్లను అవసరమైతే ఊపిరైన వదిలిండ్రు, కానీ జెండాను వదలలేదు. భుజాలు కాయలు కాసే విధంగా కాంగ్రెస్ జెండా మోచిన కార్యకర్తల్ని గెలిపించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. వేదిక మీద ఉన్న ఇక తాజాగా వచ్చిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ బాధ్యతలు చేపట్టే సమయంలో మంత్రులకు ఒక విజ్ఞప్తి చేశారు. పార్టీకి ప్రభుత్వానికి మధ్య గ్యాప్ తగ్గించే ప్రయత్నం మంత్రులు చేయాలని, దానికోసం మంత్రులు కార్యకర్తలకు అందుబాటులో ఉంటే బాగుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ప్రతిపాదించారు. ఇక్కడ మంత్రివర్గులందరూ కూడా మంత్రులను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గాంధీ భవన్ ఉంటేనే మన ప్రభుత్వం, మన అధికారం. పార్టీయే ప్రమాణికం. పార్టీ లేనిదే అధికారం లేదు. పార్టీయే మిన్న, పార్టీ తర్వాతనే అధికారం, మన పదవులు. గాంధీ భవన్కు విధిగా ప్రతి వారం 2 మంత్రులు రావాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. రోస్టర్ పద్ధతిలో మీకు సమయం ఇస్తాం. వెనస్డే ఒకరు, ఫ్రైడే ఒకరు. మీరు ఏ శాఖ మంత్రి అయినా పర్వాలే, కానీ గాంధీ భవన్కి సామాన్యుడు వస్తాడు. ఎందుకు వస్తాడు? గాంధీ భవన్ కాంగ్రెస్ హెడ్ క్వార్టర్ కాబట్టి. మా బాధ వినేవాడు అక్కడ ఉంటారని వస్తారు. మా గోడు వెళ్ళబోసుకుందని గాంధీ భవన్కి వస్తారు. కాబట్టి మీరు మంత్రులు వారంలో ఒక మంత్రి, బుధవారం అయితే ఒక మంత్రి, శుక్రవారం వస్తే మీకు కనీసం 3 గంటలు మాకు సమయం ఇస్తే మీరు ఏ డిపార్ట్మెంట్ అన్నా కానివ్వండి, మీకే వచ్చే అర్జీలని తర్ఫీదు చేసి సంబంధిత మంత్రులకు పంపించి దాన్ని పరిష్కార విధంగా ప్రయత్నం చేస్తే మనకు మంచి పేరు వస్తుందన్నటువంటి మాట ఇలా పీసీ అధ్యక్షుడిగా మీ అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మంత్రులందరూ కూడా విధిగా ప్రతి వారం 2 మంత్రులు చొప్పున కాంగ్రెస్ పార్టీకి రావాలని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. నెలలో కనీసం 2 సార్లు మీరు గాంధీ భవన్కి వస్తే కార్యకర్తలు మీకు భద్రత దృష్ట్యా చాలా సందర్భాల్లో కలవలేకపోతా ఉంటారు. మహేష్ కుమార్ గౌడ్ చేసిన విజ్ఞప్తి సీఎం రేవంత్ కి నచ్చడంతో అదే రోజు మహేష్ కుమార్ గౌడ్ తో మాట్లాడారు. సీఎంతో సహా మంత్రులంతా గాంధీ భవన్ వచ్చేలా చూస్తానని హామీ ఇచ్చారు. దాంతో వారానికి 2 రోజులు మంత్రులు వంతుల వారీగా గాంధీ భవన్ వచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇకపై వారానికి 2 రోజులు గాంధీ భవన్ కు మంత్రులు వస్తారని, దానికి సంబంధించిన విధి విధానాలను, మంత్రుల షెడ్యూల్ ను రూపొందించామని గాంధీ భవన్ సిబ్బందికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి బుధ, శుక్రవారాలలో ఒక మంత్రి గాంధీ భవన్ కు రావాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ గౌడ్ మంత్రులను కోరగా మంత్రులంతా దానికి సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. రానున్న శుక్రవారం నుండి వంతుల వారీగా మంత్రులు గాంధీ భవన్ కు రానున్నారు. మంత్రులు గాంధీ భవన్ లో అందుబాటులో ఉంటే అద్భుతంగా ఉంటుందని కాంగ్రెస్ పార్టీలో చర్చ మొదలైంది. క్షేత్రస్థాయిలో పార్టీలో జరుగుతున్న విషయాలను నేరుగా మంత్రులకు చెప్పుకునే వీలు దొరకడం అనేక సమస్యలకు పరిష్కారం చూపిస్తుందని క్యాడర్ భావిస్తోంది. మంత్రులు విధిగా పార్టీ కార్యాలయానికి వస్తే క్యాడర్లో నూతన ఉత్సాహం నిండడంతో పాటు మనోధైర్యం కలుగుతుందని కార్యకర్తలు భావిస్తున్నారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో మంత్రులు పార్టీ కార్యాలయానికి రావడం ఎంతగానో కలిసి వస్తుందని హస్తం నేతలు చెబుతున్నారు.
ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులను కలవడం, క్యాడర్ కి సంబంధించిన అంశాలను వారితో చర్చించడం కష్టంగా మారిన నేపథ్యంలో తాజాగా తీసుకున్న నిర్ణయం ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని హస్తం నేతలు భావిస్తున్నారు. వారానికి 2 రోజుల పాటు వంతుల వారీగా మంత్రులు పార్టీ కార్యాలయానికి రానుండడంతో గాంధీ భవన్ కి పూర్వ వైభవం రానుందని కాంగ్రెస్ నేతలు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి రేవంత్ కూడా నెలకి 2 సార్లు గాంధీ భవన్ వస్తే బాగుంటుందని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడంతో సీఎం కూడా గాంధీ భవన్ వస్తే బాగుంటుందని కాంగ్రెస్ క్యాడర్ భావిస్తోంది. ఇక రేవంత్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారో చూడాలి.